నమస్కారం. కేసీటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నూట 10 యూనిట్లు రక్త సేకరణ చేసిన మహమ్మదీయ ట్రస్ట్ వారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన పుంగనూరు మైనార్టీ నాయకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. జాతీయ జెండాను ఎగురవేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే కాకినాడ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకం ఎగురవేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. सलामी देगा राष्ट्र सलाम सलामी शस्त्र.
నిర్వహిస్తే అదే మన దేశ నాయకులకు మనం ఇచ్చే గౌరవమని పొంగనూరు ఇన్ఛార్జ్ సీనియర్ సివిల్ జడ్జ్ శిరీష్ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా కోర్టు ఆవరణంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎన్రెడ్డెప్ప, న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు, కార్యదర్శి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అందరూ మనం ఈ ఇండిపెండెన్స్ డే యొక్క మన గొప్ప గొప్ప లీడర్స్ అంతా నేషనల్ లీడర్స్ చేసిన సాక్రిఫైస్ గురించి మాట్లాడుకుంటారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు మన మీద బాధ్యత ఏంటంటే మనము ఎవరైతే ఏం పని చేస్తున్నామో, ఉదాహరణకు నేను జడ్జిగా పనిచేస్తున్నాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం, అలాగే లాయర్లు, డాక్టర్లు ఎవరి కర్తవ్యం వాళ్ళు ఎథిక్స్తో వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే అదే మనం మన నాయకులకి నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి మనం ఇచ్చే గౌరవంగా భావిస్తాం. సో దీన్ని మనం కనుక ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తే కరెక్ట్గా ఖచ్చితంగా మన దేశం బాగుపడుతుంది, ఇంకా ఎంతో ముందుకు వెళ్తాం. ఎందరో త్యాగదనుల అలుపెరగని పోరాటంతో అనంతరం భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని మాజీ మంత్రి, పొంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో జెండా వందనం చేశారు పెద్దిరెడ్డి. తిరుపతి నగరంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంపు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండాకు గౌరవ వందనం చేశారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందని ఆయన చెప్పారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాకేం నోటీసులు రాలేదు. మా ఆరోపణలకు కొన్ని ఛానల్స్ల మీద, కొన్ని అసత్య ఆరోపణలు చేసిన ఛానల్స్ మీద, పత్రికల మీద కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది డిఫమేషన్కు. తప్పనిసరిగా వారి మీద పరువు నష్టం కేసును అది నోటీస్ ఇచ్చిన తర్వాత స్టిపులేటెడ్ టైం అయిపోయిన తర్వాత కోర్టులో కూడా దాఖలు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో శాంతి పద్ధతులు అదుపులో ఉన్నాయా లేదా మీడియా వారికే బాగా తెలుసు. దాన్ని పొగుడుతూ ఉచ్చరించే మీడియా ఉంది, పెద్ద పెద్ద అక్షరాలతో బాగా జరుగుతూ ఉన్నాయి, చాలా బాగుంది అని చెప్పి రాసే పత్రికలు ఉన్నాయి. కానీ వాస్తవాలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీడియాలో అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీ మొదలైన దమనకాండ, దౌర్జన్యం, దుర్మార్గం, ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి తెప్పే సమయం ప్రజలకు అవకాశం వస్తేనే దాన్ని చూపించే పరిస్థితి ఇప్పటికే ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. 2,500 కోట్లు 2 నెలల్లోనే బకాయిలు పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ మీద. ఆరోగ్యశ్రీ కూడా నీరు గార్చడం జరుగుతుంది. ఖచ్చితంగా హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో సేవలన్నీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకునే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నాడు. పీపీఎం బోర్డు తీసుకొచ్చి వారికి కావాల్సిన వారికి అంతా కూడా హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కానీ, మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం కానీ, మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఆయన చర్యలు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు నగర మేయర్ అముద, చిత్తూరు పూతలపట్టు జీటి నెల్లూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్, మురళీమోహన్, థామస్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ అముద, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్, మురళీమోహన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి వారిచే జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి పోలీస్ పెరేడ్ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో భాగంగా తదుపరి వివిధ శాఖల ద్వారా సాధించిన ప్రగతి ప్రసంగ పాఠంను మంత్రి చదివి వినిపించారు. కార్యక్రమ కొనసాగింపుగా జిల్లాలో ప్రజల సేవార్థం ఉపయోగించు వాహనాలు, శకటాల ప్రదర్శన, విద్యార్థులచే సాంస్కృతిక నృత్యాల ప్రదర్శన జరిగింది. సెకండ్ ప్లాటూన్ స్పెషల్ పార్టీస్
అన్నాజయ హెచ్జి అసిస్టెడ్ బై ఎస్ చరిష్మా వచ్చేస్తున్నారు. వారిని క్లాస్ తోటి ఆహ్వానించండి. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్రం సిద్ధించి 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తిరంగా పేరిట ఆగస్టు 9 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకుంటూ ఆ సేతు హిమాచలం స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భావి తరాలకు అదే స్ఫూర్తి కావాలని, అదే స్ఫూర్తితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం, అల్పాహారం ఇలా 3 పూటల పేదల కడుపు నిండా భోజనం చేసేందుకు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం. జిల్లాలోని కుప్పం, పలమనేరు, పూనూరు పట్టణాల్లో ఈ నెల 16 గురువారం నుండి అంటే రేపటి నుండి అందుబాటులోకి రానున్నాయి. చిత్తూరులో జూన్ 17న అన్నా క్యాంటీన్లు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు విద్యను ఆనందంగా అభ్యసించేలా కాలానుగుణంగా ఉత్తమ విద్యా విధానాల అమలుకు చర్యలు చేపడుతున్నారు. స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను మరవలేమని పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు చోట్ల ఆయన పాల్గొన్నారు. బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద జాతీయ జెండాను చెల్ల రామచంద్రారెడ్డి ఎగురవేశారు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాట యోధులు ప్రాణాలు అర్పించారని, మరెందరో జైలు పాలై లాఠీ దెబ్బలు, కఠిన శిక్షలను తట్టుకుని ఎదురొడ్డి నిలిచి స్వాతంత్రం తెచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. ఆయన సుపరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. మన
ఆ తర్వాత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని ఈవో ఆయనకు అందజేయగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహమ్మదీయ ట్రస్ట్ వారిని అభినందించారు పుంగనూరు అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో ట్రస్ట్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. యువత ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు 110 యూనిట్ల రక్త సేకరణ చేశారు. కొంతమంది యువత ఒక్కటయ్యి మహమ్మదీయ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాలుగా పేదలకు వివాహాలు జరిపించడం, క్యాన్సర్ మరియు వివిధ జబ్బులకు ఆపరేషన్లు ఉచితంగా చేయించడం, రంజాన్ కిట్లు, అనాథలకు దహన సంస్కారాలు చేయడం మరియు 10 కుటుంబాలకు నెలసరి సరుకులు పంపిణీ, వీటితో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఇబ్రహీం అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ ముజాయిద్దీన్, సెక్రటరీ మున్నా, ట్రెజరర్ అల్తాఫ్, వైస్ ప్రెసిడెంట్లు నయాస్, నౌషాద్, సభ్యులు షాహీం, రబ్బాన్, అల్తాఫ్, నూరుల్లా, వసీం తదితరులు పాల్గొన్నారు. 3.5-4 సంవత్సరాల ముందు కరోనాలో బాధపడిన పేదలకి అన్నం తినడానికి దీనికి అంతా చూసి మన పుంగూరు పట్టణంలో కొన్ని నౌజవానులు కలిసి మొహమ్మదియా వెల్ఫేర్ కమిటీ అని ఒక కమిటీ నిర్వహించడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ మొహమ్మదియా వెల్ఫేర్ కమిటీలో పేదింటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, రక్తదానాలు చేయడం, ఎవరైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయితే వాళ్ళకందరికీ చందాలు వసూలు చేసి ఆపరేషన్ కోసం ఖర్చు చేయడం, ఇవన్నీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ August 15కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినాము. దాంట్లో 117 ప్యాకెట్లు మాకు డొనేషన్ అయినాయి. ఇట్లాగే ఈసారి కూడా August 15 నాడు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ 2 పెట్టినాము. ఈ దాంట్లో ప్రజలు వచ్చి చాలా సహకరిస్తున్నారు. ఇట్లాగే సహకరిస్తానని, ఇట్లాంటి సేవాకారం ఇంకా ఎన్నో చేస్తానని ఆశిస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా మంది దాతలు వచ్చి డొనేషన్ చేసి ఇచ్చినారు. ఈ పొద్దు నుంచి జరిగిన కార్యక్రమంలో 110 బ్లడ్ యూనిట్లు సేకరించాము. ఎంతమంది దాతలు వచ్చి డొనేషన్ చేసినారో వాళ్ళందరికీ మన మొహమ్మదీయా వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్కారం. 78వ స్వాతంత్ర దినోత్సవం పుంగనూరు పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు. ఈరోజు మొహమ్మదీయా ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ కార్యక్రమాలకి అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా SVS యూనివర్సిటీ హెల్త్ క్యాంప్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేయడం ఉద్దేశం అంటే బీద ప్రజలకు సహాయం చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కానీ, కరోనా సమయంలో కానీ, ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు హాస్పిటల్ పర్పస్ కానీ, ఆపరేషన్ పర్పస్ కానీ అన్ని విధాలుగా అందరూ పెద్దల్ని మాట్లాడుతూ అందరికీ సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా మొహమ్మదీయా ఫౌండేషన్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. గురువారం కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని చైర్మన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, టీడీపీ నాయకులు సివి రెడ్డి, నరేంద్ర, విశ్రాంత డిఎస్పీ సుకుమార్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశం మొత్తము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. దీనికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. అలాంటి వారిని మనము గుర్తు చేసుకొని రాబో కాలంలో కూడా మనము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక కమిషనర్ సార్ చెప్పినట్లుగా పుంగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా రాబో కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతుందనేసి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బాగా అభివృద్ధి బాటలో నడుపుతామనేసి తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి, మన ఇన్ఛార్జ్ చల్లబాబన్న గారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణము ఇంకా అభివృద్ధి చేస్తామనేసి తెలియజేసుకుంటూ మరోసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పుంగనూరు పురపాలక సంఘంలో ఈ స్వాతంత్ర దినోత్సవానికి వేడుకలు గుర్తు చేసుకుంటూ
శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే మన టౌన్ యొక్క శానిటేషన్ ఎన్ష్యూర్ చేస్తూ ఉదయాన్నే 5:30 వచ్చి ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మున్సిపల్ యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వారి సేవలు ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఇక్కడ వాటర్ సప్లై ఇష్యూస్ లేకుండా కూడా మనం చర్యలు తీసుకుంటూ ఉన్నాము. సుమారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో సుమారు మన టౌన్లో ప్రతి నెల 2,34,39,500 రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు సుమారు 2,743, వితంతు పెన్షన్లు 1,649. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందజేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి సార్ డైరెక్షన్ మేరకు పురపాలక సంఘంలో డీసిలిటేషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. అలాగే అన్నా క్యాంటీన్ కూడా తీసుకొచ్చాం. 16వ తారీఖు గౌరవ మంత్రివర్యుల ద్వారా ఓపెనింగ్ జరగబోతూ ఉంది. ప్రజలందరూ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి పురపాలక యంత్రాంగం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరము జాతి మత కుల సామరస్యంతో ఏదైతే పునాదులతో మన రాజ్యాన్ని నిర్మించారో ఆ పునాదులను భావితరానికి అందజేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంతోమంది ఈ స్వాతంత్ర సముపార్జనకు భారతదేశ మాతకు దాస్య శృంఖలాలను తెంచడానికి భారతదేశ మాత విముక్తి చెందడానికి ఎంతోమంది ఉరికంబాలకు ఊరించుకున్నారు. ఎంతోమంది వేలాది ప్రాణాలను స్వతంత్ర సముపార్జనకు అర్పించారు. ఎంతోమంది వేలాది లక్షలాది మంది యువకులు మరి ప్రాణాలు అర్పించారు, రక్త సర్పణ చేశారు, చరసాలు అనుభవించారు, క్లేశాలు అనుభవించారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఎంత దేశం ఎంత గొప్పది, ప్రాణం అంటే మనిషికి చాలా గొప్పది. అలాంటి ప్రాణాన్ని తృణప్రాయంగా చేసి ఈ స్వతంత్రాన్ని సంపాదించారు. అన్నిటి పేరు నిలపరా లేవరా అంటే పిల్లలతో పులకరిస్తుంది కదా మన దేశం అంటే. అందుకే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నువ్వు దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టువాయి, గట్టి మేల్తలు పెట్టువాయి. నువ్వు దేశానికి ఏం చేసావు? వాట్ యు హ్యావ్ డన్ టు యువర్ కంట్రీ. నేను 3 పూటలా తిన్నా. పొంగనూరు పట్టణంలో ఈ రోడ్లు కానీ ఈ చెరువు ముందు రోడ్ నుంచి నడలేని పరిస్థితి, బండ్లు పోతే పడిపోయే పరిస్థితి. కానీ మనం ఏమనుకుంటామో మున్సిపల్ కమిషన్ వేయాలనుకుంటాము, కానీ అది ఇరిగేషన్ డిపార్ట్మెంటో R&B డిపార్ట్మెంటో లేకపోతే ఇట్లా ఉంటాయి డిపార్ట్మెంట్, చాలామందికి తెలియదు ఎవరు వేయాలని. కానీ అందరూ మున్సిపల్ కమిషన్ వేయాలనుకుంటారు. ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ R&B డిపార్ట్మెంట్ని, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేసుకొని సివిరెడ్డి కోఆర్డినేషన్ చేసుకొని మంచిగా డెవలప్ చేయాలంటే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ 4 MDO కానీ వీళ్ళందరూ వాళ్ళు ఇది నాకు సంబంధం లేదు, MRO నాకు సంబంధం లేదు, కమిషనర్ నాకు సంబంధం లేని ఆయన DE ఇట్లా అనుకుంటే కష్టం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంకా ఒకరికొకరు అర్థం చేసుకోకపోతే ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది? ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆఫీసర్లు ఒకరికొకరు ఇగో వదలాలి. ఆ ఇగో వదిలి ఇది నా పుంగనూరుకు వచ్చినామో వాళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే ఆ ఊరిని డెవలప్మెంట్ చేసే బాధ్యత ఉంది. అందుకే మేము తెచ్చిన ట్యాక్సుల్లో జీతాలు ఇస్తూ ఉండేది ఉద్యోగులకి. ఉద్యోగులు గమనించండి, మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా నువ్వు చేసేది 30 సంవత్సరాలు, ఆ 30 సంవత్సరాలు మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా అది మీ ఉద్యోగ బాధ్యతగా తీర్చుకోవాలి. పొంగనూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎగ్జిబిషన్ నిర్వహించడానికి వచ్చిన షోలాపూర్ వలస కార్మికులకు పట్టణానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం వారు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తినుబండారాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, కార్యదర్శి సురేంద్ర, భాస్కర్, జానకి రామయ్య, రామచంద్ర, శ్రీకాంత్, రాజేష్లు పాల్గొన్నారు.
త్రివేణి జట్టికుల సంఘం వారు వలస కార్మికులకు భోజన సౌకర్యం కల్పించారు. ₹5 అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బుక్కెడు బువ్వ కోసం ఎవరు అలమటించకూడదు. తక్కువ ధరతోనూ అందరికీ టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో పుంగనూరులో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే భవనంలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7:30 నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ప్రారంభిస్తారని, కూటమి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సివిరెడ్డి కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజయార్ స్వామి, శ్రీ 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 చిన్నజయార్ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధైర్యపడవద్దు, అండగా మేమున్నామని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గురువారం తిరుపతిలో మారుతి నగర్లో ఉన్న ఆయన నివాసంలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పట్టణానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు కలిశారు. ఆయనను కలిసిన వారిలో ఖలీల్ అహ్మద్, ఫక్రుద్దీన్ షరీఫ్, ఎంఎం సాదిక్, అమ్ముకుట్టి, నిజాం, అజీజ్ బాషా, నజీర్ బాషా, అఫ్సర్, మహబూబ్ బాషా, రియాజ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది.
అందిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణంలోని కోర్టు ఆవరణంలో సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ సీనియర్ సివిల్ జడ్జి శిరీష్ తెలిపారు. గురువారమైన కోర్టు ఆవరణంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ అనువైన కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు లోక్ అదాలత్లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుని స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలు జీవించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వడానికని దాన్ని ప్రోత్సహించడానికి ఈ మీటింగ్. సో లోక్ అదాలత్ మీకు అందరికీ ఇంకా మీకు తెలియదు ఏం లేదు. క్రిమినల్ కేసెస్ కొన్ని ఏవైతే రాజీ అవుతామో అవి రెఫర్ చేస్తాం. సివిల్ కేసెస్ ప్రతి ఒక్క సివిల్ కేసు రాజీ కాదగిందే కాబట్టి సో దాంట్లో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి కొంచెం ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విధంగా మంచి పెద్ద ఆఫీసెస్ ఇంకా నాకు ఇంకా ఇక్కడ పూర్తిగా అవగాహన లేదు కాబట్టి మీరే చూసుకొని ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న ఫైల్స్ ఎవరు ఉన్నారు కేసెస్ సీనియర్స్ ప్రోత్సహించి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం మహిళలు ఎంతో పవిత్రంగా భావించే రోజులు. అందులో వరలక్ష్మి వ్రతం ఆచరించే శ్రావణ శుక్రవారం అంటే మహిళా భక్తుల హడావడి అంతా ఇంత కాదు. వ్రతానికి అవసరమైన బంగారం, వెండి లేదా రాగి వ్రతరూపులు, పండ్లు, పుష్పాలు, పూజా సామాగ్రి కొనుగోలుదారులతో పొంగనూరులోని మార్కెట్లని కిటకిటలాడాయి. పూజకు అవసరమైన సామాగ్రి, రూపులు ఇతరత్రా కొనేందుకు వచ్చిన వారితో పట్టణం రద్దీగా కనిపించింది. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పరిస్థితి. పట్టణం అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లకు వరలక్ష్మి వ్రత శోభ చేకూరింది. వ్రతాన్ని ఆచరించే భక్తులు సామాగ్రి కొనుగోలు నిమిత్తం తరలి రావడంతో రద్దీగా మారాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో పట్టణం జనసంద్రంగా కనిపించింది. వ్రతంలో వరలక్ష్మి రూపు ఉంచి పూజ చేస్తే మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మార్కెట్లోని ఫ్యాన్సీ స్టోర్ల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. అలాగే బంగారు దుకాణాలు, పండ్లు, పువ్వులు, గాజులు, పూజా సామాగ్రి, బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. ఇది 3,500-4,000 రూపాయలు అట్లా పడుతుందమ్మా. చిన్నవి కావాలంటే 2,000 రూపాయలు, 1,500, 1,800 అట్లా మనకి సైజుని బట్టి ఫేస్ ఒక రకము, బాడీ ఒక రకము, కళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట. తోమాల, కాళ్ళు, చేతులు మొత్తం నీట్గా సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి మనం రెడీ చేసుకోవచ్చు. ఇది 3,500 రూపాయలు. ఇంకా చిన్నది కావాలంటే 2,500, ఇంకా చిన్నదంటే 1,500 అట్లా మీరు టెంకాయ పెట్టుకొని మొత్తం సెట్ చేసుకొని మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అన్నమాట. శ్రావణ మాసం అందులోనూ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాకతో పూల ధరలకు రెక్కలొచ్చి అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణ మాసం ముందు వారం అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా 2 నుంచి 3 పెరిగాయి. పొంగనూరు పూల మార్కెట్లో ధరలు బంతి కేజీ 50 రూపాయలు, సన్నమగ్గలు కేజీ 1000 రూపాయలు, కనకాంబరం కేజీ 2000, రోజాలు కేజీ 400 ఈ విధంగా ధరలు పలికాయి. వీటితో పాటు పండ్లు ధరలు కూడా పెరిగాయి. శ్రీవారిని మహేష్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సీతారాలు గురువారం ఉదయం దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దాదాపు 200 సంవత్సరాల వరుస పాలనకు ఈ రోజునే తెరపడింది. భారతీయుల స్వయం పాలనకు తెరలేచింది. అందువల్ల ప్రతి సంవత్సరం ఆగస్టు 15 భారతీయులందరికీ జాతి, కుల, మత వర్గాలకు అతీతంగా పండుగ రోజు. గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించి మూవన్నెల జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల వారు వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో కొందరు వినూత్నంగా జెండా ఎగురవేశారు. బావిలో ఈత కొడుతూ జెండా తడవనీయకుండా ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జెండా వందనం చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని సూచించారు. స్వాతంత్ర సమర యోధుల సేవలు మరవరాదన్నారు. అయూబ్ ఖాన్, సుబ్రహ్మణ్యం, రామప్ప, సందీప్ తదితరులు జల విన్యాసాలు చేశారు. भारत माता के जय वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పుంగనూరు పట్టణం కొత్తపేటలోని బిలాల్ మసీదులో ఘనంగా జెండా ఎగురవేయడం జరిగింది. మసీదులో జెండా ఎగురవేయడం వారి ఔన్నత్యాన్ని చాటుతోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, మసీదు ముతవల్లి మహమ్మద్, అంజుమన్ ట్రెజరర్ ఇస్మాయిల్, మెంబర్స్ అన్సర్, బాబాజాన్, మహమ్మద్ అలీ, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్డిపిఐ పార్టీ తరఫున పార్టీ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసి మిఠాయిలు పంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీర్లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్, చంద్ బాషా, అన్వర్ బాషా, జబీ, సిద్దిక్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పుంగనూరు తహసీల్దార్ రాము జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ఎగ్జిబిషన్ నిర్వాహకులు గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జీవనోపాధిని కోల్పోయి బాధపడుతున్న విషయం తెలుసుకున్న పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులు తమకు ఇచ్చిన ప్యాకెట్ మనీలో నుండి కొంత మొత్తాన్ని విరాళంగా స్థానిక తహసీల్దార్ రాము ద్వారా వారికి అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రాము మాట్లాడుతూ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థుల సేవా భావాన్ని, మానవతా దృక్పథాన్ని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం రజని, జలజ, షాహినా పర్వేజ్, సౌమ్య, రెడ్డమ్మ, గౌతమి, మునిరత్నం, మహేష్, యేసునాథ్, వనజ, సత్య, రేణుక, గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం మనం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. కానీ సేవా దృక్పథం కూడా మనలో ఉంది అని తెలియజెప్పేదానికి ఈసారి మన స్కూల్ పిల్లలందరూ కూడా మానవతా హృదయంతో మన పాఠశాల పక్కలే ఎగ్జిబిషన్ వాళ్ళు ప్రారంభం కాబోయే దశలో తీవ్రమైన వర్షం వచ్చి అదంతా డ్యామేజ్ కావడంతో వాళ్లకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మీరందరూ కూడా స్పందించి మీ రోజువారీ ఖర్చులు మీ తల్లిదండ్రులు ఇచ్చే ఇందులో మిగిలించుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా మనం 3000 రూపీస్ డొనేట్ చేద్దాము అనే ఆలోచన మీకు మన స్టాఫ్కు రావడం చాలా గర్వకారణం. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన అమ్మకం మన తహసీల్దార్ సార్ వారి చేతుల మీదుగా మనం వారికి డొనేట్ చేద్దాం. ఇది మన జీవితంలో స్వాతంత్ర దినోత్సవం ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నా కూడా ఒక మరపురాని ఘట్టంగా మనకు మిగిలిపోతుంది. కాబట్టి
ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సంవత్సరము ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం ఇక మీద మనం చేసేదానికి ప్రయత్నిద్దాం. ప్రకృతి అనేది ఏ విధంగా విరుచుకుపడుతుందో ఎవరికి తెలియదు. ఇంతకుముందు ఒక వారం 10 రోజుల ముందు కేరళ రాష్ట్రంలో చాలా పెద్ద విపత్కరం జరిగింది, ప్రకృతి వైపరీత్యం. అదేవిధంగా పుంగనూరులో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధికి వచ్చి ఇక్కడ ఈ వర్షాభావంతో ఇబ్బంది పడ్డ కూలీలు కావచ్చు, వీరికి విద్యార్థి దశలోనే మీ మానవతా దృక్పథంతో చేసిన సహాయము చాలా హర్షణీయము. మీకు నా అభినందనలు. థ్యాంక్ యూ. పొంగనూరు యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్కూల్ పిల్లలకు ప్రజలకు ఫ్లాగ్స్, చాక్లెట్లు, వాటర్ బాటిళ్లు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయూబ్, రాయల్ అల్తాఫ్, ఇమ్రాన్, ముబారక్, సాదిక్, సుహేల్, ఫయాజ్, ఫిర్దోస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొంగనూరు పట్టణం నందు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో తెలుగు తల్లి వృద్ధాశ్రమం నందు ఉన్న వృద్ధులకు అన్నదానం మరియు మంగళం కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 50 మొక్కల్ని నాటడం జరిగింది. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ యూత్ వింగ్ కన్వీనర్ పూల హేమంత్, పొంగనూరు నియోజకవర్గ ఆర్పీఎఫ్ అధ్యక్షులు పోగుల జనార్దన్ రాయల్, మండల ఆర్పీఎఫ్ యూత్ అధ్యక్షులు బండ్రోతు లోకేష్ రాయల్, ఆర్పీఎఫ్ కమిటీ సభ్యులు సిరివేలు రెడ్డి, ప్రసాద్ రాయల్, దాసరి రాఘవ రాయల్, పరమేశ్ రాయల్, మహిళా విభాగం మల్లికా రాయల్, నానబల కుమార్ తదితరులు పాల్గొన్నారు. Salame, chest. Good. Backward, chest. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है. गार्ड बगल चेस्ट. सेंट्री खड़े रहे. बाकी गार्ड विसर्जन. सैल्यूट करो अंकल को सैल्यूट करो ऊपर देखो. गुड. पकड़ देखो वो देखो. गुड. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत जय हे जय हे जय हे. Good. Ball chest. और ये भी दे दो पुलिस. थैंक यू सर. सैल्यूट करो. सैल्यूट कैसे करते हैं? अच्छा.
जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। जिंदगी है, तू ही मेरे मोहब्बत है, तेरे ही पैरों में जन्नत है, तू दिल तू जान माँ। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నూట 10 యూనిట్లు రక్త సేకరణ చేసిన మహమ్మదీయ ట్రస్ట్ వారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన పుంగనూరు మైనార్టీ నాయకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. జాతీయ జెండాను ఎగురవేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.